హాజరయ్యారు. పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుండి బయలుదేరిన కేటీఆర్ ట్యాంక్ బండ్లోని బుద్ధ భవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ ను మాత్రమే ఆఫీసులోకి అనుమతించిన పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు నాయకులను అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు బైఠాయించారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి, మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు. అవసరమైతే తప్పకుండా మా నాయకురాళ్ళందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ కూడా వస్తాం, మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. కానీ ఈరోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నాయకురాళ్ల మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాళ్ల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న చిన్న వస్తువులు, నెయిల్ కటర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు. వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా అవసరమైతే సుమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. నేను వారికి చెప్పిందల్లా ఒకటే, రాష్ట్రంలో షాద్ నగర్ లో ఒక దళిత మహిళ మీద అఘాయిత్యం జరిగింది, కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగింది, రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలా మంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి, వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను, ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు. భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది, మహిళా కమిషన్ కలుస్తాం. అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్రా కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో సంస్కారం ఉండాలి. పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పాలి, అంతేగాని ఈ రకంగా కావాలని వచ్చి మా నాయకుల మీద పడడం, దాడి చేయడం ఇది మాత్రం భావ్యం కాదు, మంచిది కాదనే విషయం. కేటీఆర్ గారు వస్తారు, ఆయన సమాధానం ఇస్తాడు. కానీ కాంగ్రెస్ మహిళలు వచ్చి ఇట్లా ఎక్కడ ధర్నా చేస్తారు, అది ఎక్కడి పద్ధతి? పోలీసులు కూడా చూస్తూ ప్రేక్షకులు లాగా ఉండడం అనేది దారుణము. తక్షణమే వాళ్ళని బయటకు పంపించాలి. తక్షణమే వాళ్ళని పంపించకుండా ఇదంతా మహిళా కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు. కావాలని రెచ్చగొడుతున్నారు. రాజరాగు మమ్మల్ని పోలీసు వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని చేస్తలేరు. పోలీసు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఇడిచేసి ఇక్కడికెళ్ళి వచ్చి వాళ్ళు మహిళా నాయకులు మమ్మల్ని చాలా దారుణంగా చేసి పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ దిక్కే మాట్లాడి. మేము శాంతియుతంగా కాంగ్రెస్ మహిళా నాయకురాలు వెపన్స్ తీసుకొచ్చి మా మీద దాడి చేయడము మేము ఖండిస్తున్నాం. మేము శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాము. సో మీకు చేతనైతే మహిళలకి సపోర్ట్గా ఉండండి, ఎందుకంటే మీరు మహిళలే. గత ప్రభుత్వంలో చూసుకుంటే మహిళలకి ఎక్కడ పోయినా న్యాయం వెసులుబాటు ఉంది మాకు. కానీ ఏమంటే ఈ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి మా మహిళలకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంకొకటి ఏంటంటే అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసుకున్నా కూడా రౌడీజమే పెరిగిపోయింది. కానీ మాకు మహిళలకి మధ్యాహ్నం పూట కానీ పగటి పూట కూడా మేము రోడ్ల మీదకి రావాలంటే మేము 100 సార్లు ఆలోచించుకొని బయటికి రావాల్సి వచ్చింది. చెప్పండి, ఇవాళ బయట మీరు శాంతియుతంగా నిరసన చెప్తున్నారు, ఇవాళ ఒకసారి కాంగ్రెస్ నాయకురాళ్ళందరూ వచ్చి మా మీద దాడి చేసిండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి కళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడు? ఈ రోజు కాంగ్రెస్ మహిళలు అలాగా, మా బీఆర్ఎస్ మహిళలు అలాగనా? నీ ఇంట్లో ఇదే గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ ఇట్లా చేసిందా? ఈ రోజు మేము మర్యాదగా వచ్చి మహిళా కమిషన్కి వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినాం. ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ మార్పు అంటే ఇదేనారా?
ఎమ్మెల్యేస్ గురించి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఒక క్షమాపణ కూడా చెప్పలేదు. మరి వాళ్ళకి ఎందుకు ఉమెన్ కమిషన్ నోటీస్ ఇవ్వలేదు అని మేము ఈ రోజు ప్రశ్నించడం జరుగుతుంది. రివర్స్ గా మాట్లాడాలి, మాకు సపోర్టివ్ గా ఉండాలి. మరి మహిళా కమిషన్ అన్నదే ఉన్నది, దానికి మహిళలకి ఇవాళ సపోర్ట్ చేయకపోయిన మహిళా కమిషన్ ఎక్కడున్నారు, మరి ఎక్కడ నిద్రపోతున్నారు అన్నది కూడా వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలి. కాదు ఏ ఊరికి పోతావు పోదాం, కాదు ఏ ఊరికి పోతావు పోదాం, ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. తప్పు ముఖ్యమంత్రిది, పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు. మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తారు. అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటుంది, వ్యవస్థ మాత్రం అట్లే ఉంటుంది. దయచేసి గౌరవ డీజీపీ గారికి మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. ఎవరైతే హత్యాయత్నం చేసిండ్రో వాళ్ళ మీద 307 కేసు పెట్టాలి. కాంగ్రెస్ గూండాలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.